అక్షర వెలుగులు వెల్మకన్నె పాఠశాలలు ఉల్లాస్ సందడి. గ్రామాల్లో అక్షరాస్యత శాతాన్ని పెంచి ప్రతి ఒక్కరిని విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో చేపట్టిన ఉల్లాస్ నవభారత సాక్షరత కార్యక్రమం వెల్మకన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉత్సాహంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా నిర్వహించిన అక్షరమాల పరీక్ష కార్యక్రమం గ్రామస్తులలో కొత్త ఉత్తేజాన్ని నింపింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గ్రామ సర్పంచ్ శ్రీమతి రావుల స్వప్న రమేష్ గారు స్వయంగా రంగంలోకి దిగి అందరినీ ఆకట్టుకున్నారు. పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థులు, ముఖ్యంగా వయసు పైబడిన అమ్మలకు అక్షరాల్లో మెలకువలను ఆమె ఎంతో ఓపికగా వివరించారు. పరీక్ష అంటే భయం పోగొట్టి అక్షరాల ప్రాముఖ్యతను సరళంగా వివరించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. మాతృమూర్తులకు అండగా అమ్మ చదువుకుంటే ఇల్లు వెలుగుతుంది అనే నినాదంతో చదువుకోవడానికి వయసుతో సంబంధం లేదని ఈ సందర్భంగా సర్పంచ్ నిరూపించారు. సర్పంచ్ రావుల స్వప్న రమేష్ గారు స్వయంగా పరీక్షా విధానాన్ని అభ్యర్థులకు వివరించడం అక్కడ వారిని విశేషంగా ఆకట్టుకుంది. అక్షరాస్యత లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కనీసం తమ సంతకం తామే చేసుకునేలాగా, పేపర్ చదివేలాగా తీర్చిదిద్దడమే ఈ ఉల్లాస్ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. నువ్వు రాసే సంతకము ఏది ముందులో పెట్టు, రేపు కాలంలో ఇంటినప్పుడు తీసుకోవచ్చు. ఆధారం వచ్చింది ఇల్లు డబ్బులు అంటే వేస్తారు. అలా ఉండదు. మన సంతకం మనం నేర్చుకోవాలి, కొంచెం మన అనుభవం పెంచుకోవాలి. ఒక ఊరికి వెళ్తాం, బస్ స్టాండ్ లో నిల్చుంటారు. ఆ బస్సు మునుగోడు నారాయణపురంగా తెలియాలి కదా, పక్కన వాళ్ళని అడగదు. అలా కాకుండా కొంచెం నేర్చుకోండి. కనీసం నారాయణపురం గట్టుగా ఓకే. అప్పుడు మన ఊరి వైపు వెళ్తాయి. మున్గోడు బస్ ఎక్కితే మన ఊళ్ళో దిగుతామా, చల్మల్లో దిగుతాం. అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే బస్సు తెప్పించడం. ఇప్పుడు మీరు అందరూ చదువుకొని ఉంటే ఒక లెటర్ రాసిస్తారు మాకు బస్సు కావాలని. ఇప్పుడు మీరు పోయి బస్